ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. మాఘం పురాణం 17వ అధ్యాయంలోకి వచ్చామండి. ఇంతవరకు కూడా చాలా చక్కగా ఆదరించారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేశారంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మాఘపురాణం 17వ అధ్యాయం. భీముడు ఏకాదశి వ్రతం చేయుట. పాండవుల్లో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు, భోజనప్రియుడు, ఆకలికి ఏమాత్రం ఆగనివాడు. బండెడన్నమైనను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశి వ్రతం చేయవలెనని కుతూహలం పుట్టెను. కానీ ఒక విషయంలో బెంగతో ఉండెను. అదేమనవా, ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా, భోజనం చేసిన ఫలం తగ్గదు కదా అని విచారించి తమ పురోహితుని వద్దకు పోయి పురోహితుడా, అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్యమైన దినమని అనేదరు కదా, దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగాను. అవును భీమసేన, ఆ రోజు అన్ని దినముల కంటేను ప్రశస్తమైనది, శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైనది గనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతము చేయవచ్చును అని బాండ పురోహితుడగు దౌమ్యుడు పలికెను. సరే, నేను అటులనే చేయుదను గాని విప్రోత్తమ, నేను భోజన ప్రియుడనను సంగతి జగద్వితుమే కదా. ఒక గడియ ఆలస్యమైన నేను ఆకలికి తాళజాలను గనుక ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వలన ఎటులనని విచారించున్నాను. ఉపవాసమున్న దినమునే ఆకలి ఎక్కువగా ఉండును కనుక ఆకలి తీరునగు ఏకాదశి వ్రత ఫలము దక్కునగు నాకు వివరింపు అని భీముడు పలికెను. భీమసేనుని పలుకులకు దౌమ్యుడు చిరునవ్వు నవ్వి, రాజా, ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతో ఏ కార్యం చేసను కష్టము కనిపించవు. కానీ నీవు దీక్ష పూనిచో ఆకలికి కలగదు. రాబోవు ఏకాదశి అనగా మాఘ శుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది. దాన్ని మించిన పర్వదినం మరొకటి లేదు. ఒకానొక సమయంలో మాఘ ఏకాదశి రోజున పుష్యమి నక్షత్రం కూడినదై ఉండును. అటువంటి ఏకాదశికి సమానమగు నది మరి ఏదియును లేదు. సంవత్సరమునందు వచ్చు 24 ఏకాదశిలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినం గాన ఆ దినము ఏకాదశి ఆచరింపుము. ఆకలి గురించి దిగులు పడకు, నియమము తప్పకూడదు అని దౌమ్యుడు భీమునకు వివరించెను. దౌమ్యుని వల్ల తన సంశయం నెరవేరుటకుగా మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతం చేసి ఉపవాసం ఉండెను. అందుకే మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని పిలుతురు. అంతేగాక ఓ దిలీప్ మహారాజా, పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసం అందే వచ్చును గాన మహాశివరాత్రి మహాత్మ్యం గురించి కూడా వివరించేదను, శ్రద్ధాళుడివై ఆలకింపుమని వశిష్ఠుల వారు దిలీప్ మహారాజుతో ఇట్లు పలికెను. శివరాత్రి మహాత్మ్యం. ఏకాదశి మహావిష్ణువుకు ఎట్లు ప్రీతికరమైనదో అదే విధంగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి, దీన్నే శివరాత్రి అని అందురు. ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఇది మాఘమాసమునందు వచ్చు అమావాస్యకు ముందు రోజునే శివరాత్రి అని అందరూ పిలిచెదరు. ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును. ప్రతి మాసమందు వచ్చు మాసా శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతమైన రోజు. ఆ రోజు నదిలో కానీ తటాకమునందు కానీ లేక నూతి వద్దన కానీ స్నానం చేసి శంకరుని పూజించవలెను. పరమేశ్వరునికి అష్టోత్తర శతనామావళి బిల్వపత్రాలతో పూజించవలెను. అటులా పూజించిన శివుడు ప్రసన్నమగుడును. అలాగే శివుని సేవించి ఆ రాత్రి అంతయు తప్పనిసరిగా జాగారముండి మరునాడు అమావాస్య స్నానం కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగినను అవన్నీ వెంటనే హరించుకుపోవును, కైలాస ప్రాప్తి కలుగును. శివ పూజ విధానంలో శివరాత్రి కంటే మించినది మరొకటి లేదు కనుక మాఘమాస కృష్ణపక్షంలో వచ్చి చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతికరమైనది గాన శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతి భేదముతో నిమిత్తం లేక అందరూ శివరాత్రి వ్రతము ఆచరించి జాగరణ చేయవలెను. మును శబరి నది తీరమందు అరణ్యంలో కూలినపోవాడు తన భార్య బిడ్డలతో నివసించును. తనకు వేట తప్ప మరొక ఆలోచన లేదు
కడు మూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపుట, వాని కాల్చుకుని తిని తన భార్య బిడ్డలకు తినిపించుట తప్ప మరి ఏదీనూ తెలియదు. జంతువులను వేటాడడంలో నేర్పగలవాడు. క్రూర మృగాలను సహితం బోయేవాడిని చూచి భయపడి పారిపోయేటివి. అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు. ఒకనాడు ప్రతిదినము వేటకు వెళ్ళినట్లే బయలుదేరాను. ఆనాడు జంతువులు ఏమి కనబడలేదు. సాయంకాలం ఆగుచున్నది. వట్టి చేతితో ఇంటికి వెళ్ళుటకు మనసు అంగీకరించక పొద్దుగూకి పోయినాను. అక్కడే మారేడు చెట్టుకి ఎక్కి జంతువుల కోసం ఎదురు చూచుండెను. తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువ అవుటచే మంచు కురుస్తున్నను కొమ్మల దగ్గరే లాగి వాటితో తన శరీరం కప్పుకుంటుచుండెను. ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి. అందులోనూ బోయేవాడు రాత్రంతా తిండి తినక జాగరణతో ఉన్నాడు. తను తెలియకపోయిన మారేడు పత్రాలతో శివునిపై లింగార్చన చేశాడు. ఇంకేముంది, శివరాత్రి మహిమ బోయేవాడిని సంప్రాప్తించెను. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణం ఉండి పైగా శివలింగంపై బిల్వపత్రాలు పుట్టుట, తిండి లేక ఉపవాసం ఉండుట ఇవన్నీ బోయేవానికి మేలు చేసినవి. జరణ మరణాలకు హెచ్చు తగ్గులు గాని శిశు ఉద్రులకు గాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాప పుణ్యాల బట్టి మనుజుడు తన జీవితం గడుపుచుండవలసినదే. మరికొన్ని సంవత్సరాలకు ఆ బోయేవానికి వృద్ధాపం కలిగి మరణం ఆసన్నమై ప్రాణాలు విడిచెను. వెంటనే యమభటులు వచ్చి వాడి ప్రాణము తీసుకుపోతుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి ఆ యమదూతల చేతిలోని ఆ బోయేవాడిని జీవాత్మను తీసుకుని శివుని వద్దకు పోయారు. యమభటులు చేసేది లేక యముడితో చెప్పిరి. యముడు కొంత తడువులో ఆలోచించి శివుని వద్దకు వెళ్ళి శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, నంది, తుంబుర, నారద గణాదులతో కొలువు తీర్చుకున్న సమయంలో యముడు వచ్చి శివునకు నమస్కరించి ఉమాపతి యముని దీవించినాడు. ఉచితాసనం ఇచ్చి కుశల ప్రశ్న వచ్చి కారణం ఏమని ప్రశ్నించాను. అంతటా యముడు, హే మహేష, చాలా దినములు మీ దర్శన భాగ్యం కలిగినందుకు మిక్కిలి ఆనందంగా ఉంది. నా రాకకు కారణం ఏమనగా ఇంతకు ముందు మీ దూతలు వచ్చి తీసుకుపోయేవాడు మహాపాపి కురుడు. దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవులు హింసించి ఉన్నాడు. ఒక దినం అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి లేక తినలేదు. ఆ రాత్రంతా చలి బాధకు తట్టుకోలేక బిల్వపత్రాలను కప్పుకున్నాడు. జంతువులు వేటాడకు రాత్రి అంతయు మెలకుగా ఉన్నాడు. కానీ చిత్తశుద్ధితో తాను శివలింగాన్ని పూజించలేదు కనుక తనకి కైలాసం తీసుకొచ్చుట భావ్యమైన ఆ మాత్రం తానికి కైవల్యం దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు. యమధర్మరాజు ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినము బిల్వపత్రాలు నాపై వేసి తిండి లేక జాగరణతో ఉన్న బోయేవాడు కూడా తన పాప విముక్తి కాగలడు. ఈ బోయేవాడిని కూడా ఆ వ్రత ఫలితం దక్కవలసినది కనుక బోయేవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వల్ల సాయుజ పూజ ప్రాప్తి అయినది అని పరమేశ్వరుడు యమునికి వివరించెను. యముడు చేసేది లేక లేడి చంద్రశేఖరుని వద్ద నుండి వెళ్ళిపోయాడు. మాఘపురాణం 17వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలపై మీరు ఎలాంటి సూచనలు ఇవ్వాలన్నా దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.